బెంగళూరు రేవ్ పార్టీతో బెజవాడ లింకులు బయటపడ్డాయి. రేవ్ పార్టీ నిర్వహించిన లక్కపల్లి వాసు స్వస్థలం బెజవాడగా గుర్తించారు పోలీసులు. వాసు చిట్టినగర్ వాస్తవ్యుడిగా చెబుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా క్రికెట్ బుకింగ్ నిర్వహించేవాడని, బెజవాడలో సొంతిల్లు ఉన్నప్పటికీ వాసు హైదరాబాద్లోనే ఉంటాడని చెప్తున్నారు స్థానికులు. వాసు బెజవాడలో వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు ఇంటెలిజెన్స్ పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీతో బెజవాడ లింకులు బయటపడ్డాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించిన లింకులు విజయవాడలో కూడా ఉన్నట్టుగా అయితే ఇంటెలిజెన్స్ పోలీసులకి సమాచారం కూడా అందింది. అక్కడ ఎవరైతే పార్టీ నిర్వహించారో ఆ నిర్వాహకుల్లో కీలకంగా వ్యవహరించినటువంటి లంకపల్లి వాసు విజయవాడ వాస్తవ్యుడు పోలీసులకి సమాచారం అందింది. ఆయన విజయవాడ చిట్నగర్ ప్రాంతంలో నివసించేవాడని, అదేవిధంగా హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉండేవాడు. క్రికెట్ బెట్టింగ్లకు సంబంధించి బుకీగా కొన్ని వ్యవహారాలు నిర్వహించేవాళ్ళు అనేది కూడా పోలీసులు విచారణలో గుర్తించినట్టుగా అయితే తెలుస్తుంది. సొంత ఇల్లు విజయవాడ వించిపేటలో ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా హైదరాబాద్ లోనే వాసు ఉంటాడు అనే అంశానికి సంబంధించి కూడా పోలీసులకు అయితే సమాచారం అందింది. దీంతో పాటుగా ఏదైతే రేవ్ పార్టీ జరిగిందో అందులో పట్టుబడిన వ్యక్తుల్లో కూడా వాసుతో పాటు విజయవాడ నగరానికి చెందిన వాళ్ళే ఉన్నట్టుగా కూడా ఇప్పటికే సమాచారం కూడా అందిన నేపథ్యంలో విజయవాడలో వాసు వ్యవహారాలకు సంబంధించి బెట్టింగ్ కు సంబంధించిన కానీ ఇతర వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాల మీద కూడా ఇంటెలిజెన్స్ పోలీసులు అయితే వివరాలు సేకరిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అక్కడ ఘటన జరిగిన తర్వాత పట్టుబడిన తర్వాత కూడా విజయవాడకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఉన్నా వాళ్ళు హైదరాబాద్ చిరునామా మాత్రమే చెప్పినట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక వాసుకు సంబంధించి మాత్రం విజయవాడ అడ్రస్ కూడా చెప్పిన నేపథ్యంలో ఇటు విజయవాడలో అతని కార్యకలాపాలు ఏవైనా ఉన్నాయా, ఇతర వ్యవహారాలు అనే అంశం మీద అయితే ఇంటెలిజెన్స్ పోలీసులు వివరాలు అయితే సేకరిస్తున్నారు. దీంతో పాటుగా ఇతర అంశాల మీద కూడా ఫోకస్ పెట్టినట్టు మనకి తెలుస్తా ఉంది. స్వాతి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.